హాయ్ ఫ్రెండ్స్, అడివిశేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన డెకాయిడ్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఓ ప్రేమ జంట ఎంతో గాఢంగా ప్రేమించుకొని ఓ అత్యాచార ఘటన వల్ల ఎలా విడిపోయారు, తిరిగి వాళ్లే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు పగబట్టారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. దర్శకుడు అడివిశేష్ హీరోగా మారి తన కథలను తానే నిర్మించుకుంటూ దర్శకత్వం వహించుకుంటూ హీరోగా బాగానే ప్రమోట్ అయ్యాడు. ఆయన సినిమాలకి ఒక స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారంటే ఖచ్చితంగా నమ్మొచ్చు. క్షణం సినిమా చూసిన తర్వాత నేను కూడా అతనికి ఫ్యాన్స్ అయిపోయాను. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత అవన్నీ ఎక్కడి నుంచో కాపీ కొట్టినట్లు తెలిసిపోతూ ఉంటాయి. అయినా పర్వాలేదు, దర్శకధీరుడు రాజమౌళియే కాపీ కొడుతూ ఉంటారుగా. తెర మీద దాన్ని చక్కగా ప్రజెంట్ చేయడంలో చాలా కృషి చేస్తూ ఉంటారు అడివిశేష్. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. అయితే అద్భుతంగా పేలుతాయి అనుకున్న ట్విస్టులు అంత గొప్పగా అనిపించవు. మనం ముందే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా కథని. సెకండ్ హాఫ్లో 2 చోట్ల ఓకే అనిపించేలా ట్విస్టులు ఉంటాయి, అంతే తప్ప ఇది ఒక సాధారణ కథే. దాన్ని టెక్నికల్గా చాలా రిచ్గా తీశారు. యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింట్. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ నటన హైలైట్. అడివిశేష్ నటన రొటీన్గా అనిపిస్తుంది, అన్ని సినిమాల్లోనూ ఒకేలా ఉన్నట్లు అనిపిస్తుంది. పెద్దగా తేడా ఏం అనిపించదు. ఆయన పాత్ర వరకు ఆయన బాగానే చేశాడు. కొంచెం డైలాగ్ డెలివరీ మాత్రం అంతగా కుదరలేదు, రాయలసీమ యాస అంతగా కుదరలేదు అనిపించింది సినిమా చూశాక. కన్నెపెట్టరో సాంగ్ని బాగానే వాడుకున్నారు. కరెక్ట్గా ఎక్కడ కావాలో అక్కడ టైటిల్స్ అప్పుడు బాగానే పడ్డాయి. అలాగే ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, కామాక్షి భాస్కర్ల పాత్రలు సినిమాకి చాలా బాగా ఉపయోగపడ్డాయి. క్లైమాక్స్ కూడా బాగుంది. లాస్ట్ 20 నిమిషాలు సినిమాని నిలబెట్టిందని చెప్పొచ్చు. మంచి ఫీల్తో బయటికి రావచ్చు. ఫస్ట్ హాఫ్ కొంత ఇబ్బందికరంగానే సాగింది, ఎందుకంటే అంత గొప్ప ట్విస్టులు ఉండవు, మనం ఊహించిందే జరుగుతుంది, స్లోగా సాగుతుంది. భీమ్ సిసిరోలియా అందించిన పాటలు ఏమంత గొప్పగా లేవు. చిచ్చుబుడ్డి సాంగ్ కూడా నీరసంగా సాగింది. అంత ఊపు వచ్చే సాంగ్స్ ఏమీ లేవు సినిమాలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ధనుష్ ఫోటోగ్రఫీ హైలైట్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లో ఒకసారి చూడొచ్చు. కాకపోతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం వెళ్ళకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?